మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా? నీ మొగుడు నిన్ను మాత్రమే కాదు నన్ను కూడా మోసం చేశాడు. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళేటప్పుడు నా డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయాడు. వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే 3 రోజులు పట్టుకుంటా. నువ్వేం దిగులు పడకు. అతను పోతే పోయాళ్లే. ఇప్పటికైనా నీ మనసు మారితే నువ్వు సుఖపడతావు. ఎందుకు ఇలా దిగులు పడతావు? వాడు ఇంకా చచ్చిపోలేదు కదా. ఒకవేళ అలా జరిగినా కూడా నువ్వేం దిగులు పడకో. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అదే మీరే చూసుకుంటారు. పిల్లల గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంది. మరైతే నేను ఇంకా బయలుదేరినా? అప్పుడప్పుడు వస్తానే. ఆయన డబ్బు తీసుకునే నీ మొగుడు పారిపోయాడు. ఆ కోపాన్ని ఆయన ఏమన్నా నీ మీద చూపిస్తున్నాడా? అదే మా అయ్యగారి మంచితనం. ఆయనది బంగారం లాంటి మనసు. పాపా దాసు, ఇదిగో వస్తున్నా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో తెలియట్లేదు. ఈ ఇంటి ఓనర్ నారాయణ. ఏంటి? నువ్వు అడిగేది బాగానే ఉంది తల్లి. ఇంటి అద్దెకిస్తే కుక్కలు రాకూడదా? నీ మొగుడున్నప్పుడే అద్దె సరిగ్గా ఇవ్వలేదు. వాణ్ణి అడిగితే దెబ్బలే దొరుకుతాయి. ఇప్పుడు నీ పరిస్థితి తెలుసు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వే చెప్పమ్మా. అద్దె ఇవ్వట్లేదంటే ఇల్లు ఖాళీ చేయాలి. అదే కదా పద్ధతి. ఈ పిల్లలతో నువ్వెక్కడికి వెళ్తావు? అంత చెత్త పని నేను చెయ్యను. కానీ అద్దె కావాలి నాకు. కానీ అది డబ్బుగానే ఉండాలని నేను అనుకోవట్లేదు. మీరేం మాట్లాడుతున్నారు? నీకు అర్థం కావట్లేదా? అద్దె విషయాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటా. నువ్వు కొన్ని విషయాలని అడ్జస్ట్ చేసుకో. ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోపోతే ఎలా బతకడం? ఏంటి, నేను అప్పుడప్పుడు వస్తాను. బయటకెళ్ళు. నీ అద్దె నేను తీసుకొచ్చిస్తాను. కానీ ఇలా ఇంట్లో వచ్చావంటే నీ కాళ్ళు 2 విరగొడతాను. వెళ్ళరా, బయటకు వెళ్ళు. అరే నన్ను నువ్వు ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? కూర్చోండి. పని ఎట్టా సాగుతుందేటి? గొడవలే లేవుగా? గొడవ ఏదైనా ఉంటే మీరు వస్తారు కదయ్యా. మీరు చెప్పారు కాబట్టి కూలి విషయంలో అయ్యగారు కొద్దిగా దిగి వచ్చారు. అదే సరే, మీ ముందు అయ్యగారు ఓడిపోయారు కదా. అలానే ఏం కాదు గానీ ఒకరికొకరు సాయం చేసుకుంటే కదా బ్రహ్మాండంగా ఉండేది. రైట్ దాసు. అయ్యా ఏంట్రా పార్టీ వాళ్ళు వచ్చారు? ఏం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారో ఏంటో. పని వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ముందు వాళ్ళని రమ్మను. ఇప్పుడే పిలుచుకొస్తాను. వ్యాపారం ఈ సోట్లో మాత్రమే ఉండకూడదు యజమాని. అప్పుడప్పుడు సరుకు ఒడ్డు దాటాల. మన తాడుకున్న పేరు విదేశాల వరకు విస్తరించాలి. ఏదేమైనా కార్మికులకి ప్రయోజనం చేకూరాలి. ఏమైనా దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటిదేం కాదు. నేను మీకు అవసరమైనవన్నీ చేసి పెడతాను.
కూలి పెంచమని నేను చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా చేశారు కదా. ఇదేదో నా తరపు నుంచి తృణమో పణమో అనుకోండి. ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. ఎటువంటి గొడవ జరగదు. ఫారిన్ కంపెనీ వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి మన సరుకును చూస్తారు. వాళ్ళు ఓకే అంటే అంతా ఓకే. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు చెప్తే చేయకుండా ఉంటానా? ఏంట్రా చిన్న పని ఉంది, నేనే వచ్చి కలుసుకుంటా. అలాగే మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? వెళ్ళండి. ఏమైందిరా? త్వరగా చెప్పరా. అయ్యగారు ఎవరొచ్చారో చూడండి. లోపలికి రా. రా. ఏంటమ్మా, ఎలా ఉంది నీ జీవితం? మీ ఆయన గురించి ఆచూకేమని దొరికిందా? నేను కూడా వాడిని వెతుకుతూనే ఉన్నా. ఏంట్రా? అంతే కదా. వాడు మన చేతికి చిక్కకుండా ఉంటాడా? అవును, నువ్వు ఊరికే వచ్చావా లేకపోతే అయ్యగారు సాయం కోసం ఏదైనా? నాకిక్కడ ఏదైనా ఒక చిన్న పని. అయ్యో, నువ్వు చేయడానికి ఇక్కడ పని ఉందబ్బా. రే దాసు, తను చేయడానికి మన దగ్గర పని ఉంది చెప్పు. ఇక్కడ పని చాలా కష్టమైంది. అది కాకుండా పని తెలియకపోతే చాలా కష్టం. అయినా తనకి పని లేదని ఎలా చెప్పగలను చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు తనని తీసుకెళ్లి మన ఏరియా అంతా చూపించు. తనకి ఏ పని ఇష్టమో అది చేస్తుంది. ఏమంటావు? తీసుకుపోరా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులన్నీ నేనే చేస్తున్నాను. అతను నమ్మినందుకు అయ్యగారికి బాగా నామం పెట్టాడు. అక్క అలా చూడు, ఎవరొస్తున్నారో చూసావా? కార్తీక్ పెళ్ళం కదా. కొంచెం తొందరగా తీసుకెళ్ళవే, ఎండిపోద్దే బాబు. నా మాట వినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు పదమ్మా. తాను సరిగ్గా లేకే కార్తీక్ ఇంకో దాంతో పోతున్నాడు. ఈవిడేమో ఇక్కడ అధికారం చేయడానికి వచ్చినట్టు ఉంది. అదే తనని నిందించి ఏం చేయడం? కొంతమంది చేసిన పనుల వలన తన పిల్లలతో రోడ్డు మీద పడింది. ఎవరినే ఇప్పుడు మాట్లాడుతున్నా? నా కూతురు ఇప్పుడు ఎవరిని వలేసి వాళ్ళలో వేసుకోలేదు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆడది సవ్యంగా ఉంటే మగోడు ఎవరింటికి వెళ్ళడం. ఇది చేసిన పనుల వల్లే ఈ వయసైన కాలంలో మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఉన్నాను. నేను ఒంటరి అయిపోయాను, చూసావు కదా. దీనికి భయపడే నా కూతురు ఇల్లు వదిలి పారిపోయింది. చేసిందంతా చేసేసి ఇప్పుడు ఈ అమ్మాయిని నిందిస్తున్నారు. ఇక్కడ నువ్వు బతకాలని మాత్రం అనుకోకే. పని చేయి, లేదంటే పని నుంచి పీకెత్తాను. వెళ్ళి పని చూసుకోవే. వీళ్ళతో ఎప్పుడు ఇదే గొడవమ్మా. నువ్వేమీ తప్పుగా అనుకోకు. నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు. ఈ కమిటీ అయ్యగారు సంతోషంగా చూసుకుంటారు. లేదంటే అతను దాని వెనకతలేదో తిరుగుతాడు. ఇలాంటి మందిని ఎంతమందిని చూడలేదు చెప్పు. అనవసరంగా వాకుండా పనులు చేయండి. అందరూ మంచి వాళ్ళేలే, పనులు చేసుకోండి. ఏమన్నా అర్థమవుతుందా? రా, నేను నీకు నేర్పిస్తాను. నువ్వు తప్పుకో. నేర్పిస్తాను మేస్త్రి. నువ్వు నీ పని చూసుకో. గొప్పగా చెప్తున్నావు కానీ. ఇలా రామ్మా, దేవుణ్ణి తలుచుకుని మొదలుపెట్టు. ఇదేమి అంత కష్టమైన పని కాదు. మీరు అటువైపు వెళ్ళండి. నువ్వు రామ్మా. పని త్వరగా నేర్చుకోవాలి, లేకపోతే అంతేమని నీకు. అసలు వడ్డీ కలిపి 500 రూపాయలు అయింది. అంతోని సమస్యగాడని చాలా మంది నాతో చెప్పారు. కానీ నా దగ్గర వాడి వేషాలు సాగవని నీకు తెలుసు కదా. సద్దను లేదా? ఎప్పుడు ఈ దోశలేనా? ఇంకొంచెం చట్నీ పెట్టు. యాంటోనీ ఈ రోజు మార్కెట్కి వస్తాడు. ఈ రోజు వాడిని ఊరికే వదిలేది లేదు. డబ్బులు వడ్డీకి తిప్పడం తప్ప ఇంకే పని ఉంది చెప్పండి మీకు? నీకేం పోయింది? కష్టపడేది నేను కదా. ఎంత డబ్బు! ఒక్కొక్కడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు. ఇంకొంచెం నీ దాన ధర్మాలతో పోతోంది. కాస్త మాట్లాడకుండా తింటారా? మీరెప్పుడొచ్చారు? నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? దీపా ఓనర్ కంపెనీలో నాకు పని దొరికింది. నీ వల్ల ఇదంతా ఎలా చేయగలవు రుక్మిణి? బతకాలి కదక్కా, పిల్లల్ని పస్తులుంచలేం కదా. దీన్ని చూస్తుంటేనే నాకు బాధగా ఉంది. ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళడం అని.
నువ్వు దేనికి దిగులు పడకు, నువ్వు వచ్చేంత వరకు వీళ్ళిక్కడే ఉంటారు. నాకొక తోడుగాను. ఏమ్మా? జాగ్రత్తగా ఉండాలి. అక్క, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా. రామ్మ వెళ్దాం. రుక్మిణి, త్వరగా వచ్చేయి. యజమానికి తెలిస్తే అరుస్తాడు. ఆ మనిషి ఈ అమ్మాయిని ఏమీ అనరు. అది నిజమే. రుక్మిణి, అయ్యగారు ఆఫీస్కి రమ్మంటున్నారు. త్వరగా ఇల్లు, లేకపోతే ఆయన కోపం వస్తుంది. వెళ్ళు వెళ్ళు, టైం వేస్ట్ చేయకు. వచ్చి 2 రోజులు కాలేదు, అంతలో ఆఫీసులో పిలుస్తున్నారు. అవునవును. ఇలా అందరినీ పిలవరు, నిన్నే పిలుస్తున్నారు. ఎల్లు. అయ్యగారు ఆమె వస్తుంది. మీకు పని జరిగితే చాలు. పని కాస్త కష్టంగా ఉంది కదా, చెప్పు. పర్వాలేదండి. పెద్ద కుటుంబంలో నుంచి వచ్చి ఏంటి ప్రయోజనం? ఇక్కడికి వచ్చి కష్టపడాలని నీ తలరాత. ఏం చేస్తావు? నువ్వు కార్తీక్తో పాటు పారిపోయి వచ్చినప్పుడు ఇంట్లోంచి నగన్నట్రా తీసుకురావాల్సింది. చా, మోటు వాడికి మొగల పువ్వు దొరికినట్టు అయింది. నువ్వింకే కష్టపడాల్సిన అవసరమే లేదు. ఏవో చిన్న చిన్న పనులు అవి ఇవి చేస్తే చాలు. అందుకని నీ జీతం తగ్గించలే, నేనే కదా ఇచ్చేది. నేను వెళ్తాను. ఎందుకంత తొందర? కూలీనే కదా, వారం చివరిలో ఇస్తా. ఇదిగో ఎప్పటికిది ఉంచుకో, ఖర్చులకు డబ్బులు కావాలిగా. నాకు అక్కర్లేదండి. కాదనుకో, తీసుకో, నేనే కదా ఇచ్చేది. నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నాకు నీ మీద కోరిక ఉంది. నువ్వు కూడా ఒప్పుకున్నావు అనుకో, బాగుంటుంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోనివ్వండి. ఆగు, నేను చెప్పేది. మీరు కొంచెం తొందరపడ్డారేమో నాకు అనిపిస్తోంది. పర్వాలేదులేండి, ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటది? ఏదో ఒక రోజు లొంగుద్దులేండి. ఎవరైనా వెళ్ళి నీళ్ళు తెస్తారా? రుక్మిణి, నీకేమైందమ్మా? అలవాటు లేని పని వల్లే ఇలా పడిపోయింది. నీకేమైందమ్మా? ఏదైనా విశేషమా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. నాకే సమస్య లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యగారితో చెప్పాలి. మీకంతా వేరే పనే లేదా? ఇది వేరే విషయమే, భయపడ్డానికి ఏమీ లేదు. ఇది అలాంటి విషయం. వెళ్ళిన వాడు వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళాడా? ఓ, అది సరే, అందుకనే కళ్ళు తిరిగాయా? తిన్న చూడగానే నాకు అప్పుడే అనిపించింది. మొగుడుతో గొడవ పడినా కూడా దీనికి ఏం తక్కువ లేదనుకుంటాను. ఏంటి మీరందరూ కథలు మాట్లాడుతున్నారు? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మీరు ఆశపడ్డారు కానీ నిరాశే మిగిలింది.
అంతా దేవుడిచ్చిందే. దేనికైనా అదృష్టం ఉండాలి. అయినా సరే వీళ్ళిద్దరిని చూసుకోవడానికే నువ్వు చాలా కష్టపడుతున్నావు. మళ్ళీ నీకు ఇంకొక బిడ్డ అంటే అది కూడా ఆడపిల్ల అయితేనా? లేదక్క, ఖచ్చితంగా మగబిడ్డే. వాడే మా కష్టాలన్నిటినీ పోగొడతాడు. నాకు నమ్మకం ఉంది. ఇంకొన్ని రోజులైతే నువ్వెలా పనిలోకి వెళ్తావు చెప్పు? ఇలాంటి పరిస్థితిలో నువ్వు అసలు పని చేయగలవా చెప్పు? ఎంత కష్టపడైనా సరే నా పిల్లల్ని పెంచుకుంటానక్క. అలా అయితే సరే. ఎవరితోడు లేకపోయినా దేవుడి తోడు ఉంటుంది కదా. చూడు బంగారు, నీకు త్వరలోనే తమ్ముడు వస్తున్నాడు. మీతో అడుగుడానికి మరొకడన్నమాట. ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్తాను. సరే. చాలురా. మనకి అనుకూలంగా అన్ని జరుగుతున్న సమయంలో ఆ పిల్ల గర్భవతి అయ్యింది. కొద్దిగా మెల్లిగా మాట్లాడరా, వాళ్ళు వింటారు. నేను మొదటిసారి తనని చూసినప్పుడు కోరిక ఉండేది, అది ఇప్పటికి కూడా తగ్గట్లేదురా. మీ కోరికను తీసుకెళ్లి పక్కన పెట్టండి. ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? అరే నేనేం చెప్పాలనుకుంటా. వస్తున్నా, ఇదిగో వస్తున్నా. కాసిపోయి అలాగే అలాగే. ఇదిగో పోసుకోండి. చాలరా. అయ్యగారు ఇది చాలు, మీరు వెళ్ళండి. అయ్యా గుడ్డు. నువ్వు తాగు. గుడ్డు వెరీ గుడ్. కొంచెం పోసుకుంటే ఇంకా బాగుంటది. ఈ ముసలి వయసులో ఇది ఏం చేయగలడు? నేను చెప్పినట్టుగానే నీకు ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తూనే ఉంది కదా. నీకు వాడు హ్యాండ్ ఇచ్చి ఆ అమ్మాయితోటి పారిపోయాడు, నువ్వేమో ఇక్కడ కష్టపడుతున్నావు. అవును, ఇది మూడో బిడ్డ కదా. ఇలా పుట్టిస్తూ పోతే చాలా వాళ్ళని పెంచొద్దా? అంతేకాకుండా నీ ఆరోగ్యం పాడవుతుంది. చూడు, నీ మంచికే నేను చెప్తున్నాను, మన మధ్య ఈ గొడవద్దు. నిన్నే వద్దని పారిపోయిన వాడి బిడ్డని నువ్వు మొయ్యాల్సిన అవసరం ఉందా చెప్పు? అంతే కదా. నేను చెప్పినట్టు వింటే నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. నీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఈ లోకల్లో నాకు ఎవరు దేన్ని ఎరగా చూపించినా సరే నా బిడ్డని మాత్రం నేను వదులుకోను. దాసు, ఇది దారికి వచ్చేలా లేదు. ఇక మనం ఏం చేస్తాం? నువ్వు ఈ కంపెనీ క్లోజ్ చేయడానికి వచ్చావా? నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పి అయ్యగారు నీ మీద జాలిపడి నీకు ఉద్యోగాన్ని ఇచ్చారు. అందుకు ఏంటి సమస్య మేస్త్రి? తను బాగానే చేస్తుందిగా. మధ్యలో నువ్వు తల దూరుతున్నావు. ఏంటి నువ్వు ఇలా చేసావు? ఇక్కడ తాడుకి మంచి క్వాలిటీ పేరు ఉంటది. నువ్వు ఇలా చేసావంటే క్వాలిటీ పోద్ది. అయ్యగారు నేను తిడుతున్నారు. నువ్వు ఇక్కడ చేసిన పని చాలే, మళ్ళీ మొదటి నుంచి నేర్చుకో. ఏంటి నేను చెప్పిన అర్థం కలదా? ఇక నీ పని అంతా బయటే. ఎండగాలి తగిలిందంటే చాలా మంచిది. పద 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 పద. ఏదో పాపం జాలిపడి పని ఇస్తే మాకే పని చెప్తుంది. ఇలా చూడండమ్మా, ఈ అమ్మాయి కూడా ఈ పనే బాగా నేర్పించండి. ఏమైంది దాసన్న? అయ్యగారి మోజంతా తీరిపోయిందా? ఆ సంగతి పక్కన పెట్టు, నువ్వు వెళ్ళమ్మా. ఏంటమ్మాయి వాంతి వస్తుందా? మాకు ముక్కు నోరు అన్నీ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు వెళ్ళారా? ఆరంభంలో ఇలాగే ఉంటుంది, పోను పోను సరిపోతుంది. వచ్చినప్పుడే అయ్యగారు ఎండ తగలకుండా లోపలికి తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఇంకొంచెం కష్టపడుతుంది.
రాజకుమారి అమ్మ పనిలోకి వచ్చేసిందా? అయ్యో చేతులు నొప్పి పెడితే జాగ్రత్త. ఇలా బాగా నార బయటకు వచ్చేలా కొట్టవే.